ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నప్పుడు ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త రాలేదు. యూట్యూబ్ ఛానల్స్ లో అక్కడిక్కడ ఇన్స్టాలో ఫేస్బుక్ లో సర్క్యులేట్ అవుతున్నది తప్ప ఏ పెద్ద ఛానళ్లలో ఇక్కడ వార్త కనపడలేదు. వీళ్ళకి కూడా అగ్రకుల సంబంధించిన న్యూస్ ఛానల్ పేపర్లు ఓనర్లు కూడా వాళ్ళే ఉన్నారు అని చెప్పి మీలాంటి వాళ్ళే మళ్ళీ చెప్తున్నారు. 100% ఎట్లా ఏంది అసలు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎలా అంటే అన్న ఒక ఛానల్ కులపోనికి జోకుతుందని ఒక వాదన అయితే ఉందా లేదా? రెడ్డులకు పత్రిక, కమ్మలకు పత్రిక, ఇంకోలకు పత్రిక. అరే మనందరం బంధువులం. హిందువులకు ఏమైనా ఓ మేము పార్టీ ఉన్నది మా పార్టీ. ఒక్క బీజేపీ నాయకుడు అన్న పోయిండా? ఓకే, మరి ఆయన రెడ్డోళ్ళు హిందువులే కదా, అక్కడ సాకలోళ్ళు రజకులు హిందువులే కదా, అక్కడ దెబ్బలు తిన్నోళ్ళు హిందువులు కొట్టేళ్ళు. మరి పోయి సామ్రాజ్యాంగ సమస్యను పరిష్కరించడానికని పో. తప్పెవరు జరిగిందో పో. 2 నెలల పసిపాపం చంపింది ఎవడు? వర్గాన అర్బన్ నక్సలైట్ చంపినా? పాకిస్తాన్ తీవ్రవాదులు చంపిరా? తుకుడే గ్యాంగ్ చంపిరా? పక్క దేశం వాడు వచ్చి చంపినా? లవ్ జిహాది చేసి చంపిరా? మరి పోవాలి కదా. మరి బంధువులు అయితే 2 నెలల పసిపాప నీ బంధువు కాదా? సాకరోళ్ళు హిందువులు కాదా? సాకరోళ్ళు హిందువులు కాదా? రెడ్డోళ్ళు హిందువులు కాదా? వాళ్ళని పట్టుకోవడానికి ఎక్కడో అడవులలో దాచుకున్నటువంటి నక్సలైట్లను పట్టుకోవడానికి నీకు నిఘా వ్యవస్థలు ఉంటాయి. ఆ దొంగ నా కొడుకులు 2 నెలల పసిపాపను చంపిపోతే పట్టుకోవడానికి పోలీసు వాళ్ళకు పట్టుకుంటాం సార్ మా ప్రయత్నం. మరి ఏది మీ ప్రయత్నం? కనీసం తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ లేదు, ఉండదు. వీళ్ళు దొంగలు. వీళ్ళంతా రేవంత్ రెడ్డి, ఆ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, ముగ్గురు ఒకటే. వీళ్ళంతా దొంగ. నిజాన్ని సత్యం మాట్లాడండి. నాకేమో రేవంత్ రెడ్డి చుట్టాం కాదు. ఎంత ఎంత హృదయం చెల్లిస్తుంది చిన్న పాపను చూస్తే. అంటే ఎన్ని రోజులు 2-3 రోజులు అరుస్తారేమో, మీరు కూడా ఇట్లా మాట్లాడతారేమో ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా. తర్వాత ఏమైతే కనుమరుగు అయిపోతుంది కదా. సరే అన్న, ఇగో బతికినంత కాలం ప్రజల కోసం బతికి చచ్చిపోతాం. సత్యం మాట్లాడారు. మిమ్మల్ని తంతరు ప్రజలు, రాజకీయ నాయకుల్ని మిమ్మల్ని మీరు పోండి. ఓట్లేసేటప్పుడు వస్తుందా అని ఎందుకు రాదు? 100% వస్తుంది. అడ్డుకున్నారు కదా ఆడ బస్ యాక్సిడెంట్ అయినప్పుడు చేవేళ్లలో అన్ని పార్టీలు వస్తే అడ్డుకున్నారు లేదా? బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా ఒకళ్ళ మీద ఒకళ్ళు నొక్కుంటే అడ్డుకున్నారు లేదా? ప్రజలు తిరగబడితే ఎంత పెద్ద పాలకుడు అయినా సరే కుప్పగూలాల్సిందే. అది మనం శ్రీలంకలో చూసినాం, అది మనం బంగ్లాదేశ్ లో చూసినాం, అది మనం నేపాల్లో చూసినాం. ఇలా రకరకాల దేశాల్లో మనకి ఎగ్జాంపుల్. కాబట్టి మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండండి. అన్యాయం జరిగినప్పుడు మీరు బాధితుల వైపు ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనము 19s లో లేము, 2026లో ఉన్నాము. ఆధునిక ప్రపంచము అంతా ఏదేదో శాటిలైట్లు, రాకెట్లు తయారు చేస్తున్నటువంటి యుగం ఇది. ఇంకా కుల మతాలు, మత విద్వేషాలు, ఈ రెచ్చగొట్టడాలు, మీరు ఎస్సీ మేము రెడ్డి, ఏంటి అసలు ఎప్పుడు కనుమరుగు అయిపోతాయి ఇవన్నీ కూడా? ఇప్పుడు ఒక్కటన్నా ఎంత దుర్మార్గం అని అంటే, మనం వివక్షత ఉందా లేదా అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి ఇండియన్ క్రికెట్ బోర్డుకు సంబంధించి మన లేడీ టీమ్ అనుకుంటా, నేను పెద్దగా తక్కువ చూస్తా క్రికెట్, ఇండియన్ జెర్సీ వేసుకుని ఆట ఆడింది. ఆ మధ్య ఆమె ఏదో దేవుని తనకు నచ్చినటువంటి దేవుని మొక్కితే నువ్వు క్రిస్టియన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఆమెను గుర్తుందా? నెంబర్ 1 ఆమె క్రిస్టియన్, రైట్, పక్కన పెడదాం. నెంబర్ 2 ఏఆర్ రెహమాన్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను నా పేరు వెనకాల ముస్లిం ఉంది కాబట్టి నాకు అవకాశాలు రాకుండా చేశారని చెప్పాడు. నెంబర్ 2 అదే విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పేరు పూరన్ అనుకుంటా, పూరన్ గారు వాళ్ళ ఏదో రాష్ట్రం అన్న, వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రమే, డీజేపీ నా మీద కుల వివక్ష చూపించడం వల్ల నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా అన్నాడు. గుర్తుందా? అది ఒకటి. నెంబర్ 1. ఇవి నిన్నగాక మొన్న ఇక్కడ చూసాం మనం, గోవా బన్ను, వీళ్ళ మతం పేరు విషయంలో. అరే ఇప్పుడు చేసేది ఎవరు? ఇదంతా పర్టికులర్ ఈ భావజాలను నింపేది ఎవరు? పర్టికులర్ ఈ భావజాలను ఉగ్రవాదులు అంటారు. మన దేశంలోనే చాలా మంది ఉగ్రవాదులు. వాటిని అన్నాం అనుకో, నువ్వు దేశ వ్యతిరేకివి, నువ్వు ధర్మానికి వ్యతిరేక, నీ ధర్మంలో తప్పుందిరా నాయన, దాన్ని సంస్కరించుకో. అందరు బంధువులు అన్నప్పుడు ఆప్యాయంగా అందరు రావచ్చు గుడికి, ఎవరైనా మొక్కోవచ్చు. డబ్బులు రాకూడదు. గుడి దగ్గర విఐపి టికెట్ లేదండి, నాకు అర్థం కాదు. భగవంతుడి దగ్గర విఐపి టికెట్ లేని గుళ్ళు కూడా చాలా కమర్షియల్ అయిపోయినాయి. కమర్షియలే. అలా మాట్లాడినావు అనుకో, నువ్వు క్రైస్తవ మతాన్ని అంటావా, నువ్వు మసీదుని అంటావా అని. అరే నిన్ను నువ్వు సంస్కరించుకోరా నాయన. ఫస్ట్ ఈ దేశంలో నేను అంటరాని కులంలో పుట్టిన, దేవుని మొక్కడానికి డబ్బులు కావాలనే క్వశ్చన్లు వస్తున్నాయి. వీడి మతంలో జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపించాం అనుకో, పక్క మతం మీద నూకుతాడు తప్ప మన మతంలో జరిగినటువంటి దీన్ని సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేయడు. కాబట్టి ఈ చేసేదంతా ఎవరు? వీళ్ళే. మరి పోవాలి కదా. ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రులు అందరూ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తారంట. దేనికి పోతున్నారు? ఎందుకు పోతున్నారు? హిందూ ముస్లిం పంచాయతీ పెడతానికి పోతున్నారు. సరే పోతే పోని. అది 2 నెలల పసిపాప దగ్గర పోవాలి కదా మీరు. పోవాలా లేదా? మీకు బాధ్యత ఉందా లేదా? తెలంగాణ ప్రజలకు భద్రతగా మీరు అధికారం కావాలనుకుంటారు, మరి పోవాలి కదా. అన్ని ప్రజా సంఘాలు పోయినాయి, అంతమంది నాయకులు పోయారు, మీరు ఎందుకు పట్ల? బీజేపీ నాయకులు ఒక్కరు పోలే, కాంగ్రెస్ నాయకులు ఒక్కరు పోలే, ఒక్క మంత్రివర్గంలో ఉన్న ఒక్క మంత్రి కూడా పోలే. మరి పోవాలి కదా. ఎవరి వల్ల జరిగింది అంతా? ఇంకా వాళ్ళు అక్కడ స్టిల్లో ఇప్పటికీ నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళు టెంట్ వేసుకొని నిద్రాహారాలు మానేసి, తిండి దీపాలు మానేసి ధర్నా చేస్తున్నారు వాళ్ళని పట్టుకోవాలని.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ కాలేదు, ఎవరిని కూడా రిమాండ్ లోకి తీసుకోలేదు. చిన్న చిన్న పిట్టి కేసులు పెట్టరేమో నాకు తెలుసు. అవును అంతకు మించి అంతే, ఏం ఉండదు. వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు 100కు 200% రేవంత్ రెడ్డి చుట్టాలు వాళ్ళు. కాబట్టి ఆ చుట్టాలను కాపాడడం కోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి రెడ్డి లిస్ట్ మొత్తం ఉన్నది కదా, వాళ్ళని కాపాడడం కోసం ఇది రెడ్డి ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఇందిరామ రాజ్యం కాదు. ఆయన చాలా రకాలుగా ఎది చెప్పిండు కదా. కాబట్టి ఈ ప్రభుత్వం కుప్పగూలాలే, మన బహుజన రాజ్యం రావాలి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మన ఓట్లు మనం వేసుకొని ఈ రెడ్డి రావులను ఓడించినాం, రెడ్డిని కూడా ఓడిద్దాం. ఆ ఫోటో ఒకటి చూసిన నేను సోషల్ మీడియాలో మీద, ఆ పాప సమాధి ఇప్పుడు మేము ఇంత బాధ్యత కలిగిన వాళ్ళం. మేము నిన్న మొత్తం రోడ్లు ఎక్కినాం, మేము న్యాయం చేయాలని, మేము డెమోక్రటిక్ పద్ధతిలో ఆ కుటుంబానికి న్యాయం జరగాలని. ఇది చూడండి పాపం, అక్కడ నుంచి చూపి కొంచెం అసలు వాళ్ళు వాళ్ళు ఏం లేదు తెలుసా, మనం నెత్తిలో పెట్టుకునే అటువంటి ఇది ఉంటుందా, పూల దండ, అవి అంతలో పెట్టిరు. ఆ పాపను నాకు అక్కడి నుంచి మాటలు కూడా రాలే, మీరే చూడండి. ఆ పాప సంపాదించుకునే ఆస్తి అది. ఇప్పుడు ఏ జిహాదీలు చంపిరావని, మరి పాప సమాధి దగ్గరికి పోయినాం, ఏ జిహాదీలు చంపిరన్నావని, ఏ అర్బన్ నక్సలైట్ చంపిర్రు, ఏ ప్రభుత్వాలు ఎవరు చంపిరు వాళ్ళని, చంపింది ఎవరు, కాలుతో దాన్ని చంపింది ఎవరు. ఇప్పుడు ఈ నోట్లు రావు. అరే పక్క రాష్ట్రం కూడా వచ్చి 10 రూపాయల పాలకోవా బన్ అమ్ముకుంటుంటే అంత గోల పెట్టిరు కదా, మరి ఈమెను చంపింది కదా, పోర్రి మరి పోవాలి కదా.